హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హరివిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశి పూజా విధానం అంతా నేను వీడియో రూపంలో మీకు 2 రోజుల ముందుగానే అప్లోడ్ చేస్తున్నాను కదండి. మీరు ఎవరైనా చూడకుండా ఉంటే ఈరోజు నేను పెట్టిన షార్ట్ వీడియోలో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఈరోజు వీడియోలో రాగి చెంబులో నీళ్లు పోసుకొని ఎక్కడ పెట్టుకోవాలి, నీళ్ళలో ఏమేమి వేసుకోవాలి, ఇలా వేసుకొని పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి అనేది ఒకసారి మీతో షేర్ చేసుకోబోతున్నాను. దానికి కావాల్సింది రాగి చెంబు కావాలండి. ఇలా చక్కగా నీట్గా శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత గంధంతో స్వస్తిక్ గుర్తునైతే వేసుకోవాలి. ఇలా ఇక్కడ రాగి చెంబుని ఎందుకు వాడుతున్నాము అంటే రాగి రాకోరుతుందండి. రాకోరటం అంటే మనకి లాభాలని చేకూరుస్తుంది. అంటే మనం చేసే ప్రతి పని కూడా మనకి కలిసి వచ్చేలా చేస్తుంది. ఇలా స్వస్తిక్ గుర్తుని వేసుకొని కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి అందంగా. చూడండి, అలంకరించిన తర్వాత రాగి చెంబు చాలా అందంగా ఉంది కదండి చూడటానికి. ఇలా అలంకారం చేసుకోవాలి. తర్వాత మంచినీళ్ళను ఆ చెంబు నిండా తీసుకోవాలి. ఫుల్గా నింపుకోవాలండి. దానిలో ముందుగా పసుపు, కుంకుమ, అక్షంతలు కూడా కలిపి ఉంచుకోవాలండి. అక్షంతలు, మంచి సుగంధం వచ్చే గంధం పౌడర్, తర్వాత జవ్వాది పౌడర్. జవ్వాది కొంచెం చాలండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలి. తర్వాత గోమతి చక్రాలు 2, లక్ష్మీ గవ్వలు ఒక 2 వేసుకోవాలి. చూడండి, ఇవి లైట్ ఎల్లో కలర్లో ఉంటాయి లక్ష్మీ గవ్వలు. ఇవి కూడా వేసుకోవాలి. చిల్లర కాయిన్ కూడా వేసుకోవాలండి. నేను యాడ్ చేసేటప్పుడు ఇవన్నీ ఎడిటింగ్ చేసుకునేటప్పుడు క్లిప్ మిస్ అయింది. మీరు చిల్లర కాయిన్ కూడా వేసుకోండి. ఇలా ఎర్రని పువ్వులతో అలంకారం చేసుకోవాలి. మధ్యలో నేను చామంతి పువ్వును కూడా పెట్టుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక పీటను ఏర్పాటు చేసుకుని పీట పైన చక్కగా ఇలా ముగ్గునైతే పెట్టుకోవాలి. ఇలా ముగ్గు వేసుకునేవి మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి కదండి. ఇలా తీసుకుని పద్మ ముగ్గుని ఇలా వేసుకోవాలి. ఇవన్నీ మనం వాటర్లో వేసినవి అన్నీ కూడా లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైనవి కదండి. చాలా భక్తితో, భక్తి శ్రద్ధలతో వేసుకోవాలి. ఏది చేసినా కూడా నమ్మకంతో చేయాలండి. నమ్మకం ఇక్కడ ఇంపార్టెంట్. మనం ఏదైతే నమ్మకంతో చేస్తామో మనకు ఆ ఫలితం కూడా అంతే నమ్మకంగా ఉంటుంది. ఇలా ముగ్గును వేసుకున్న తర్వాత పసుపు, కుంకుమతో అలంకారం చేసుకోవాలి. ఇలా పీట పైన చక్కగా పద్మ ముగ్గులో వచ్చేలాగా అమర్చుకోవాలి. ఈ పీటను మనం ఈశ్వరునికి ఇష్టమైన ఈశాన్యంలో మనం ఇలా పెట్టుకోవాలండి. తీసుకొని వెళ్ళి అలంకారంతో ఉన్న రాగి చెంబును చూడగానే మనకు ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతాయి కదా చూడండి. ఇలా పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. లక్ష్మీ కటాక్షం కలగడం అంటే మనకు ఏదో ధనమంతా ప్రవాహంలాగా వచ్చేయటం కాదండి. మన ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా, మనశ్శాంతిగా, పిల్లా పాపలతో హాయిగా ఉండడం కూడా లక్ష్మీ కటాక్షమే కదండి. చూడండి, చాలా అందంగా ఉంది. ఇలా నేను ఈశాన్యంన అమర్చుకున్నాను. కింద అమ్మవారి పాదాలను కూడా వేసుకున్నాను. పసుపు, కుంకుమతో, పువ్వుతో అలంకరించుకున్నాను. ఇలా ఉండడం వల్ల ఇంట్లో అంతా మంచి జరుగుతుందండి. జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి మనకి లక్ష్మీదేవి ఇంట్లో నిలిచి ఉంటుంది. ఇలా మంగళవారం, శుక్రవారం ఇలా పెట్టుకోవడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ని
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. మీ శిల్పా సుధాకర్.